ఊరకరారు మహానుభావులు అని ఒక నానుడి. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎందుకంటే అభివృద్ధి కోసమట. మర్యాదపూర్వకంగా కలిసాం, తప్పేంటి అనేది వారి మాట. కానీ అలా వచ్చిన వాళ్ళందరినీ లెక్కేసి 15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటోంది కాంగ్రెస్. దీని అర్థం ఏంటి? ప్రధాన ప్రతిపక్షంలో సగానికి సగం ఖాళీ చేయడమేనా? ఆ చేరికల లక్ష్యం ఏంటి? ఈ చేరికలు ఎందాకా? నంబర్ గేమ్ చేరేదాకానా? టార్గెట్ 14 కోసమేనా ఈ గేమ్? వైఎస్ తరహా వ్యూహంతో సీఎం రేవంత్. ప్రతిపక్షం ఉండాలి, కానీ ఆ ప్రతిపక్షం బలంగా ఉండకూడదు. శత్రువు చిక్కినా చంపకూడదు, కానీ ప్రతిసారి ఓటమి రుచి చూపిస్తూ ఉండాలి. ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం కంటే ప్రతిపక్షాన్ని బలహీనపరచడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా 14 సీట్లు గెలవాలి. ఇది సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యం. పైగా కాంగ్రెస్ అధిష్టానం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది రేవంత్ రెడ్డి మీద. పీసీసీ చీఫ్గా కూడా ఉన్న రేవంత్ రెడ్డి ఈ లక్ష్యాన్ని సాధిస్తారు అనే నమ్మకంతో ఉంది హైకమాండ్. అందుకే పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన కూడా సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభ్యర్థుల ఎంపికను కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకుంది అధిష్టానం. కానీ ఎంపీ అభ్యర్థుల విషయంలో రేవంత్ రెడ్డికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది. దీనికి కారణం వచ్చే లోక్సభ ఎన్నికలకు రేవంత్ రెడ్డికి ఇచ్చిన టాస్క్. బలహీనంగా ఉన్న దగ్గర ఇప్పటికిప్పుడు బలం పెంచుకోవాలంటే ఒక్కటే వ్యూహం. ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలను చేర్చుకోవడం. అందులో భాగంగానే చేరికలపై గట్టిగా ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. పైగా బీఆర్ఎస్ వాళ్లే వాళ్లను ఆపడం లేదు, కాంగ్రెస్ వచ్చే వాళ్లను వద్దనడం లేదు. సో ఆపరేషన్ ఆకర్ష్ చాలా ఈజీగా, స్పీడ్గా జరుగుతోంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం బీఆర్ఎస్ ను ఖాళీ చేయడం కాదు, ప్రతిపక్షంగా ఆ పార్టీ ఉండాలి. కానీ ముఖ్య నేతలంతా కాంగ్రెస్లోకి వచ్చేయాలి. ఒకప్పుడు వెళ్లిపోయిన క్యాడర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవాలి. మునుపటిలా కాంగ్రెస్ ను అన్ని ప్రాంతాల్లో పటిష్టం చేయాలి. అలా జరిగితేనే 17లో 14 సీట్లు సాధించొచ్చు అంటున్నారు సీఎం రేవంత్. ఇప్పటికిప్పుడు 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు బహిరంగంగానే శాలువా కప్పి ఫోటోలు దిగి వెళ్లారు. త్వరలో మిగిలిన వాళ్లు కూడా బయటకు రాబోతున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీలో చేరుతారో లేదో గాని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం అనే స్టేట్మెంట్ మాత్రం ఇవ్వబోతున్నారు. సేమ్ టు సేమ్ వైఎస్ ఫాలో అయిన స్ట్రాటజీ ఇది. ఎదుటి పక్షాన్ని బలహీనపరచడమే మెయిన్ టార్గెట్. ఇదే వ్యూహంతో వెళ్తోంది కాంగ్రెస్. ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ లో సగానికి సగం ఖాళీ చేయాలి అనేది అసలు వ్యూహం. వీళ్లంతా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలనే స్ట్రాటజీతో వెళ్తున్నారు సీఎం రేవంత్. ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాల్లో పార్టీకి ఎలాగో బలముంది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి బలముంది. సరిగ్గా ఆ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్, బీజేపీ నేతలనే టార్గెట్ చేస్తూ సాగుతున్నారు. పార్లమెంట్ స్థానాల్లో గెలుపు కోసం పక్కా స్కెచ్ వేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ ఆధిక్యత వచ్చింది. అంటే 9 ఎంపీ సీట్లు పక్కా అని లెక్కలేస్తోంది హస్తం పార్టీ. ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ సీటుపై కన్నేసింది. అందుకు తగ్గట్టే ఈ జిల్లాలో రాజకీయం చాలా డిఫరెంట్ గా నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఓవైపు బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరుగుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాజాగా సిర్పూరు, కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా సీఎంను మీట్ అయ్యారు. ఏదేమైనా ఈ నియోజకవర్గంలోని 2 పార్టీల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పైగా ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ కు చాలా ఇంపార్టెంట్. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయినా సరే బీఆర్ఎస్ చాలా గట్టిగా ఉంది ఇక్కడ. సో
ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలవాలంటే కాంగ్రెస్లోకి చేరికలు తప్పనిసరి. కోనేరు కోనప్పకు అనుచర బలం ఎక్కువే. ఈయన సీఎం రేవంత్ ను కలవడంతో కోనప్ప బాటలోనే తాము కూడా అంటూ నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీని పటిష్టం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ముందుగా మర్యాదపూర్వక భేటీలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కున్న బలం తక్కువ. అందుకే చాలా స్ట్రాటజిక్ గా పావులు కదుపుతున్నారు. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారు. పైగా ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి పోయినంత మాత్రాన బాధపడేది ఏమీ లేదని స్వయంగా కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కారు ఓవర్లోడ్ అయిన మాట వాస్తవమేనన్న కేటీఆర్ దిగిపోయే 3-4 నాయకులను వెళ్లిపోనిద్దాం, వాళ్లను ఇక బతిమిలాడాల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చారు. సో దీన్నే గ్రీన్ సిగ్నల్ గా భావించారు చాలా మంది బీఆర్ఎస్ నేతలు. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. వాళ్లే వాళ్లను ఆపబోం అనే మాట గట్టిగానే వినిపించినట్టుంది. అందుకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు ఇలా వరుస పెట్టి క్యూలు కట్టారు. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ అయితే ఫ్యామిలీతో సహా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో అధికారికంగా చేరారు. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు తీగల అనితారెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో చేరిన నేతల లిస్ట్ పెద్దగానే ఉంది. ఓవరాల్ గా 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ 7 చెప్పిన రీజన్ ఒక్కటే, తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిధులు అడగడం కోసం అని. కానీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రం ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు అనే టాక్ బలంగా నమ్ముతున్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈయన. అంతేకాదు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ కూడా. సో మహబూబాబాద్ ఎంపీ సీటును ఏకపక్షంగా ఖాతాలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. నేను ప్రస్తుతం బీఆర్ పార్టీలో కొనసాగుతున్నాను. కానీ నాకు నిధులు అనేది అవసరం. నిధుల అవసరాన్ని బట్టి వాళ్ళని అవసరం. ఇప్పుడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నా అవసరం లేదు. నన్ను ఎప్పుడు రమ్మని కూడా జాయిన్ అనలేదు. ఆలోచిస్తున్నాను. నేను కూడా అభివృద్ధి చేస్తే నేను దేనికైనా సిద్ధంగానే అంటున్నాను. నా పార్టీ నన్ను ఎలా నమ్మితే అలా పనిచేస్తాను, నమ్మలేదనుకుంటే నేను అలా పనిచేస్తాను. దానికి అన్నిటికీ నేను సిద్ధమయ్యా ఉన్నాను. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేసింది. ఏకంగా 2 సిట్టింగ్ ఎంపీలను చేర్చుకున్న బీజేపీ బీబీ పాటిల్ కు జహీరాబాద్ ఎంపీ టికెట్, ఎంపీ రాములు కుమారుడికి నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చింది. వీరే కాదు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వీళ్లంతా బీజేపీలో చేరుతారు అనేది బయట నడుస్తున్న టాక్. మొత్తానికి ఇవాల్టి మర్యాదపూర్వక భేటీలే రేపటి చేరికలు అన్నట్టుగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. ఇప్పటి నుంచి లోక్సభ ఎన్నికల వరకు తెలంగాణ రాజకీయం క్షణక్షణం మారబోతోంది.